హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఈరోజు వచ్చేసి నేను మీకు పులిహోర రుచి చూపించబోతున్నాను. ఆ పులిహోర ఏంటంటే నిమ్మకాయ పులిహోర. సో నిమ్మకాయ పులిహోర అంటే అందరికీ తెలిసిందే కదా. సో ఇందులో వెరైటీ ఏముంటుంది అని అనుకుంటున్నారా? అలా ఏం లేదు. నేను సింపుల్గా 2-3 స్టెప్స్లో చూపించబోతున్నాను ఈ వీడియోలో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మార్నింగ్ మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకి స్కూల్ బాక్స్లో గట్టు కూడా కట్టొచ్చు అనమాట. చాలా మంచిగా ఉంటుంది. నేనైతే ట్రై చేసి మా వారికి చూపించాను, చాలా బాగుందన్నారు. చింతపండు పులిహోరతో పాటు ఈ నిమ్మకాయ పులిహోర కూడా రెండు ఒకసారి ట్రై చేశాను. సో ఇది వచ్చేసి స్టార్టింగ్లో బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం 2 మినిట్స్ నూనె వేడయ్యాక దాంట్లో మనము తాలింపు గింజలు వేసుకోవాలి. సో తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ప్లేట్లో మనం అన్నం సర్వ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది 2 రెబ్బలు నిమ్మకాయ పిండుకొని పెట్టుకోవాలి. అది లాస్ట్కి పిండుకోవాలి. తర్వాత వచ్చేసి ఆ గిన్నెలో లైట్గా కొంచెం పల్లీలు అండ్ కరివేపాకు, కొంచెం మిర్చి 2 మినిట్స్ వేపుకోవాలన్నమాట, కొంచెం రెడ్గా అయ్యేలాగా. సో ఈలోపే మనం 2 మినిట్స్ అన్నము చల్లారనివ్వాలన్నమాట. సో లైట్గా అది మేగినాక కొంచెం లైట్గా పసుపు వేయండి. మీకు పులిహోరలో కొంచెం పసుపు కావాలంటే కొంచెం వేసుకోండి, కొంచెం బాగా కనిపించాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. 1.5 స్పూన్ లాగా వరకైనా వేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే టెంపుల్కి ఎక్కడికైనా వెళ్ళినా మనం బయటికి సరదాగా తినడానికి అలా తీసుకోవచ్చు, వండుకోవచ్చు అనమాట. సో చూడండి, మా మధ్యలో మా పాప చూడండి ఏందో చేస్తుంది, మా మమ్మీ అని చూడనీకి వచ్చింది. సో అలా లైట్గా మనం పిండుకొని పెట్టుకోవడమే రైస్ని. కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈలోపు ఇదంతా వేగిపోయినాయి. నేనైతే లైట్గా కొంచెం అల్లం కూడా వేసాను. మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. కొంచెం దాంతో చేతితో కలుపుకోవడమే అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో. ట్రై చేశాక ఎలా ఉందో కమెంట్ చేయండి. చూడండి, మా పాప తినడానికి రెడీగా ఉంది. సో తనకు కూడా పెట్టాలి, కొంచెం టైం పడుతుంది కాకపోతే పెట్టడానికి. సో నేనైతే టేస్ట్ చేశాను, చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి కమెంట్ చేయండి. వన్స్ మోర్ ఇది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, సో మా మదర్ సంథింగ్ ఏదో అంటున్నారని. సో బట్ ఇట్స్ ఓకేనండి, ప్లీజ్ లైట్ తీసుకోండి. అండ్ ఎవ్రీ మదర్ అలానే ప్రొటెక్టివ్గా ఉంటారు కదా. సో మా మమ్మీ చాలా మోర్ ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట. సో మీరు అలా ఆలోచించుకోండి. బట్ ఐఎమ్ సారీ మా మమ్మీ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ గైస్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.